హాయ్ అండి. ఈరోజు స్టోరీ 60 ఏళ్ళు దాటిన అమ్మ జీవితం. ఒకరోజు కూతురు దగ్గరికి అమ్మ వస్తుంది. అమ్మకి అప్పటికే 60 ఏళ్ళు దాటాయి. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. అయితే కూతురు ఆ విషయాన్ని అత్తగారికి, భర్తకి పిలిచి చెప్తుంది. ఏమండి అత్తయ్య గారు, ఈ రోజు నుంచి మా అమ్మ మా ఇంట్లోనే ఉంటుంది. ఎందుకంటే మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. నన్ను పెంచి పెద్ద చేసింది. నేనొక్కదానే కూతుర్ని. అమ్మకి కొడుకులు లేరు, వేరే కూతురు కూడా లేదు. అందుకనే అమ్మ బాధ్యత నేనే తీసుకోవాలనుకుంటున్నాను. ఇక నుండి నా దగ్గరే ఉంటుంది అంటుంది. ఆ మాటకి అత్తగారు, ఏమిటేమిటి, నీ దగ్గర ఎందుకు ఉంటుంది? ఒక్కనాటికి జరగని పని నువ్వు ఉద్యోగం చేస్తున్నావని పొగరా అని అడుగుతుంది. లేదత్తయ్య, నేను చదువుకున్నటువంటి ఆ చదువుకి అర్థాన్ని ఇచ్చేటటువంటి విధంగా నేను మా అమ్మ బాధ్యత తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు అంటే నాలాగా ఒక్క బిడ్డ ఉన్నటువంటి ఆ తల్లిదండ్రుల జీవితం అధోగతి పాలు అయిపోకూడదు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఇల్లు నేను కట్టాను కాబట్టి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. కావాలంటే ఆశ్రమంలో పెట్టుకో మీ అమ్మని అంటుంది. ఆ మాటకి కొడుకుతో అంటుంది, ఏరా ఏమీ మాట్లాడవే, దానికి బుద్ధి చెప్పవే, చెప్పు ఇక్కడ కుదరదని అంటే కొడుకు ఏమీ మాట్లాడు. అప్పుడు అంటుంది, సరే అత్తయ్య, అయితే మీరన్నట్టే ఆశ్రమంలో జాయిన్ చేస్తాను. మీరు కూడా బట్టలు సర్దుకోండి. మీరు మా అమ్మ కలిసి కాలక్షేపంగా ఉంటుంది. మిమ్మల్ని కూడా అదే ఆశ్రమంలో పెడతాను. అంటే ఎంత పొగరు! నేను ఆశ్రమంలో ఉండవలసిన కర్మ నాకేంటి? నా కొడుకు సంపాదిస్తున్నాడు కాబట్టి నేను ఇంట్లోనే ఉంటాను. మరి తన కూతురు కూడా సంపాదిస్తుంది కదా అత్తయ్య. తను కష్టపడి చదివిస్తే ఈ రోజున ఒక పెద్ద ఉద్యోగస్తురాలు నేను అయ్యాను. నన్ను మరి చదివించడానికి తను చాలా శ్రమపడింది. నాకు చదువు నేర్పినటువంటి సంస్కారం. ఈరోజు నేను నా తల్లిని రోడ్డు మీద వదిలేస్తే ఎంతోమంది నన్ను నిందిస్తారు, చీ అంటారు. నాకు అలాంటి సంస్కారం నేర్పించలేదు. నా చదువు నేర్పించలేదు, నా తల్లిదండ్రులు నేర్పించలేదు. కాబట్టి అయితే మీరు మీ కొడుకే ఉంటానంటున్నారు కాబట్టి నా తల్లి ఇక్కడ ఉండడానికి వీల్లేదని ఖరాగా చెప్పేశారు కాబట్టి నేను నా తల్లిని తీసుకుని వేరొక చోట ఉంటే నా తల్లిని చూసుకుంటూ ఉంటాను. ఈ వృద్ధాప్యంలో నా తల్లికి నా అవసరం చాలా ఉంది అని చెప్పి బయలుదేరిపోతుంది ఆ కూతురు. అప్పుడు అంటుంది ఆ తల్లి, ఆగమ్మా, వదిన గారు, అల్లుడు గారు, క్షమించండి అమ్మా, నా కోసం నీ సంసారాన్ని పాడు చేసుకోవద్దు వదిన గారు అని అంటే, అమ్మా నువ్వు క్షమించమని అడిగావు, నీ సంస్కారం గొప్పది. కానీ వాళ్ళు మనసు లేని మనుషులు. అంత బండరాయలతో దగ్గర నువ్వు ఉండడానికి ఉండదు, నన్ను కూడా అర్థం చేసుకోరు. సంసారాన్ని పాడు చేసుకోవద్దు అన్నావు చూడు, అది నేను అనుకుంటే సరిపోదమ్మా, ఆయనకి ఉండాలి, ఆవిడకి కూడా ఉండాలి. ఎప్పుడు నేను భర్తను కదా అని అహంకారం చూపిస్తూ, నేను అత్తను కదా అని పెత్తనాన్ని చెలాయిస్తూ నన్ను సాధించడానికే వీళ్ళిద్దరు ఉన్నారు తప్ప ఏమాత్రము నన్ను మనిషిగా ప్రేమించిన రోజు లేదు, ఆప్యాయంగా చూసుకున్నటువంటి రోజు కూడా లేదు. అయినా నేను నా సంసారాన్ని నిలబెట్టుకుంటూనే వచ్చాను. కానీ ఈరోజు నా తల్లికి బాగాలేదు, వేరే దిక్కు లేదు, నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, నా తల్లిని నా దగ్గరే పెట్టుకుంటానంటే ఆశ్రమంలో చేర్పించమంటుంది మా అత్త. రేపటి రోజున అదే పరిస్థితి ఆవిడికొస్తే అప్పుడు అర్థమవుతుంది. ఇలాంటి మనుషుల మధ్య నేనుండే కంటే దూరంగా ఉంటూ నిన్ను చూసుకుంటే సరిపోతుంది పదమ్మ అని ఆ తల్లిని తీసుకుని వెళ్ళిపోతుంది. కానీ ఆ అత్త భర్త మాత్రం ఏమాత్రము వారి బండ హృదయాలు కరిగిపోకుండా అలాగే నిలబడి చూశారు తప్ప ఆపలేదు.